రైట్. ఇక గుప్పుమంటున్న గంజాయి గాంజా కొరల్లో యువత భవితవ్యం. మత్తు తలకెక్కే రోడ్లపైన దాడులు, అల్లర్లు, డబ్బుల కోసం దొంగతనాలు, కన్నవారిపైన కనికరం లేకుండా తల్లిదండ్రులను హత్య చేస్తున్న వైనం. ఏపీ ఒడిశా సరిహద్దుల నుండి తెలంగాణకు గంజాయి అక్రమ రవాణా. అంతర్రాష్ట్ర ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్న ఈగల్ టీం. ఇటీవల ఒడిశా సరిహద్దులో భారీగా గంజాయి పట్టివేత. అయినా వీడని మత్తు మహమ్మారి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా యథేచ్ఛగా కొనసాగుతున్న దందా. ఈజీ మనీకి అలవాటు పడి స్మగ్లర్లుగా మారుతున్న యువత అనే ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ గంజాయి గుప్పమంటుంది పల్లెల్లో. ఇది ఒక మంచి వార్త. యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటా ఉన్నారు. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రైట్గా రాష్ట్రంలో గంజాయి మహమ్మారి గుప్పమంటుంది. నిన్నటి వరకు నగరాలకి పరిమితమైన ఈ మత్తు సంస్కృతి నేడు పల్లె పల్లెకు పాకింది. పచ్చని యువత జీవితాలను బుగ్గిపాలు చేస్తుంది. క్షణికానందం కోసం అలవాటైన మత్తు చివరకు ప్రాణాలు తీసే స్థాయికి కన్నవారిని సైతం కడతీర్చే క్రూరత్వానికి దారితీస్తుంది. సరిహద్దుల గుండా సాగుతున్న అక్రమ రవాణా, ఈజీ మనీ కోసం యువత స్మగ్లర్లు మారుతుండడం సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గంజాయి మత్తులో యువత విచక్షణ కోల్పోయి రోడ్లపైన నానా హంగామా చేయడం, చిన్నపాటి గొడవలకు, దాడులకు, అల్లర్లకు తెగబడడం నిత్యకృత్యంగా మారింది. గంజాయి కొనుగోలు చేయడానికి డబ్బులు లేక యువత చైన్ స్నాచింగ్, బైక్ దొంగ తనాలకు పాల్పడుతున్నారు. మత్తు తలకెక్కినప్పుడు పైసలు ఇవ్వలేదన్న కోపంతో కన్నవారిని కనికరం లేకుండా తల్లిదండ్రులను అత్యంత ఘోరంగా హత్య చేస్తున్న ఘటన ఇటీవల కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల ప్రాంతం నుండి తెలంగాణకు గంజాయి పెద్ద ఎత్తున అక్రమ రవాణా అవుతుందని ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తోటల నుండి దందా నడుస్తుందని కార్లు, లారీలు, చివర్లకు ఆర్టీసీ బస్సులను సైతం వదలకుండా వివిధ రహస్య మార్గాల ద్వారా రాష్ట్రంలోకి గంజాయిని ప్రవేశపెడుతున్నారు. అంతరాష్ట్ర గంజాయి ముఠాలు అడికట్టేందుకు పోలీసులు రంగంలోకి దించిన ప్రత్యేక ఈగల్ టీం గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతుంది. ఇటీవల ఒడిశా సరిహద్దుల్లో ఈగల్ టీం జరిపిన తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన భారీ గంజాయి నిల్వలు పట్టుబడ్డాయి. అయినప్పటికీ మత్తు మహమ్మారి పూర్తిగా వీడకపోవడం గమనార్హం. కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించిన ఆశతో యువత పెడదారి పడుతుందని, కేవలం రవాణా చేస్తే చాలు వేలలో లక్షల డబ్బులు ఇస్తామంటూ అంతర్రాష్ట్ర ముఠాలు వేసే ఎరకి విద్యార్థులు, నిరుద్యోగులు బలైపోతున్నారు. మొదట ఫ్రెండ్స్ ద్వారా సరదాగా గంజాయి రుచి చూస్తున్నారు. ఆ తర్వాత మత్తు లేకపోతే ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా గంజాయిని నిర్మూలించడం అసాధ్యంగా మారింది. యువత దేశానికి భవిష్యత్తు. ఆ భవిష్యత్తును గంజాయి పొగలో కాలిపోక ముందే సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాష్ట్ర సరిహద్దులోనే కాదు, పల్లెల్లో, పట్టణాల్లో కూడా ఎక్కడైనా గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలి. యువత తల్లిదండ్రులు సైతం తమ బిడ్డల కదలికలపై నిఘా ఉంచాలని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ తల్లిదండ్రులు కూడా యువకులు ఎవరు చదువుకున్న యువకులు ఎవరైతే ఉంటారో ఇంటికాడ ఉండేవాళ్ళు కానీ మీ బిడ్డలు, మీ కొడుకులు ఏం చేస్తున్నారో ఒకసారి గమనించండి. దయచేసి చిన్నతనంలోనే గంజాయికి అలవాటు పడి మత్తుకు బానిసైపోతున్నారు. అసలు ఈ క్రూరత్వంగా ఒక మనిషి కాదు, ఒక మృగం లెక్క మారిపోతున్నారు. కన్న తల్లిదండ్రులను కూడా చంపడానికి వెనకాడతలేరు. ఇది గంజాయి పరిస్థితి. రాష్ట్రంలో పోలీసులు ఎప్పటికప్పుడు అరికడుతున్నప్పటికీ కానీ అంటే అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతోనే ఈ గంజాయికి అలవాటు పడతా ఉన్నారు. గంజాయి రవాణాకు అలవాటు పడతా ఉన్నారు. అంతర్రాష్ట్ర ముఠాలు ఈ గంజాయి రవాణా చేసేటోళ్ళకు అధిక డబ్బులు ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మిత్రులారా. ఇది జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. గంజాయితోని మత్తుకు ఒక్కసారి అలవాటు పడితే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది.